మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అదిరిపోయే ఆతిథ్యం ఇస్తోంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ఘన చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. నిన్న చార్మినార్, చామహుల్లా ప్యాలెస్ ను సందర్శించిన అందాల భామలు ఇవాళ ఓరుగల్లులో పర్యటించబోతున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతో తెలంగాణ పర్యాటకానికి మరింత ప్రచారం లభిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ప్రజెంట్ అసలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది కాబట్టి ఆ నేపథ్యంలో అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ? సౌమ్య, హెరిటేజ్ టూర్ లో భాగంగా నేడు 2 గ్రూపులకు చెందినటువంటి 55 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఓరుగల్లు పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత హన్మకొండలోని ప్రస్తుతం మనం ఉన్న హరిత హోటల్ కు ఒక బృందం చేరుకుంటుంది. ఇక మరో బృందం నేరుగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి హరిత ప్రాంగణానికి అయితే చేరుకుంటుంది. ఇక వరల్డ్ హెరిటేజ్ సైట్ల సందర్శనతో పాటు ఓరుగల్లు ఘనకీర్తి, కాకతీయుల చరిత్ర, అదేవిధంగా పేర్ని నృత్య కళాకారులు, అదేవిధంగా గిరిజన కళాకృతులకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రత్యేక గైడ్లను కూడా సిద్ధం చేసింది. ఇక సుందరి మండలి రాకతో పూర్తిగా ఓరుగల్లు వ్యాప్తంగా కూడా 1 గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు మొదలు కాబోతున్నాయి. 1000 మంది పోలీసులతోని భారీ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇక హరిత హోటల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఈ రోజు కంటెస్టెంట్స్ కోసమే బుక్ చేయడం జరిగింది. ఇక 1 గంటకు ఇక్కడ దిగిన తర్వాత ప్రత్యేక బస్సు లోపల 1000 స్తంభాల ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కిలావరంగల్ కోట వెళ్ళి అక్కడ కిలావరంగల్ కోట లోపల దాదాపు గంటన్నర సేపు అక్కడనే ఉంటారు. అక్కడ పూర్తి స్థాయి లోపల కాకతీయ కళాకృతులు, అక్కడటువంటి సాంస్కృతిక చిహ్నాలు అన్నింటినీ గైడ్ ద్వారా తెలుసుకున్న తర్వాత సౌండ్ అండ్ లైట్ మ్యూజిక్ షో ఉండబోతోంది. 10 నిమిషాల సేపు ఆ మ్యూజిక్ షో తర్వాత పేర్ని నృత్య తాండవం, అదేవిధంగా ప్రత్యేక డయాస్ ఏర్పాటు చేసి అక్కడ భరతనాట్యం కూడా ప్రదర్శించబోతున్నారు. అక్కడ నుంచి ఫోటో షూట్ ఉండబోతుంది. కిలావరంగల్ కోటలో ఉన్నటువంటి ప్రాచీన కళాకృతుల వద్ద ఫోటో షూట్ కూడా ఉండబోతుంది. అక్కడ నుంచి నేరుగా తిరిగి హరిత హోటల్కి చేరుకొని ఇక్కడే విందు అనంతరము తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఇది 33 మందికి సంబంధించినట్టు ఒక గ్రూప్ 1. సో గ్రూప్ 2 ప్రధానంగా 4 గంటల వరకు రామప్పకు చేరుకుంటుంది. అక్కడ 5:25కు రామప్ప గార్డెన్ లోపల చేరుకొని అక్కడ నుంచి రామప్ప రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత దాదాపు అక్కడ గంట సేపు ఆ గార్డెన్ లోపల శాస్త్రీయ నృత్యాలు, పేరు నృత్యాల ప్రదర్శన ఉంటుంది. సుందరి మల్లతో సత్కారం అనంతరము తిరిగి 8:30కు ఆ విందు పూర్తి చేసుకొని నేరుగా హైదరాబాద్ అక్కడి నుంచి మరొక టీం బయలుదేరు. మొత్తంగా సుందరి మల్ల రాక మొట్టమొదటిసారిగా దాదాపు 55 మంది రానుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఓరుగల్లు ఘనకీర్తి, తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పేందుకు ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి అయితే సారించింది. ఇక ప్రధానంగా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా నిషేధాంక్షలు అమలు చేస్తూ కూడా అందరూ సహకరించాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అన్ని రాజకీయ పార్టీలను కూడా కోవడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ హరిత హోటల్లో విందు చేసుకునేటువంటి ఆ యొక్క సుందరమల కోసం 75 రకాల ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా సిటీ మొత్తం కూడా టైమ్లెస్ తెలంగాణ వెల్కమ్స్ అంటూ కూడా భారీ భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి సుందరిమలను ఆకర్షించే విధంగా తెలంగాణ ఏ విధంగా ఆతిథ్యం ఇస్తుంది, తెలంగాణ యొక్క గొప్ప చరిత్ర ఏందనేది కూడా వాళ్ళ ద్వారా ఆయా దేశాలకు చేరే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఈ యొక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అయితే వరంగల్ పర్యటన హెరిటేజ్ టూర్ అయితే కొనసాగుతుంది. ఇక ఈ టూర్ తర్వాత కూడా తిరిగి వెళ్లే సమయం లోపల ఈ కంటెస్టెంట్స్ అందరికీ వరంగల్లో కీలకమైనటువంటి కలంకారీ దసరాకు సంబంధించినటువంటి కాకతీయ కళాకారులతో కూడా బహుమతులు, అదేవిధంగా ములుగు రామప్పలు సందర్శిస్తున్నటువంటి 22 మందికి కూడా అక్కడ వెదురు బొంగులతో తయారు చేసిన ఒక ప్రత్యేక గిఫ్ట్స్ ను కూడా ఇవ్వబోతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏందనేది కూడా ఆ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ తెలిసే విధంగా, తర్వాత ఆ యొక్క ఆదాయ దేశాల లోపల దీనిపై ఒక చర్చ జరిగే విధంగా తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసే విధంగా అయితే ఈ టూర్ ఉండబోతుంది. మొత్తానికి ఈ 4.5 గంటల పాటు కూడా అటు వరంగల్లో వచ్చినటువంటి 33 మంది కలిసి 4.5 గంటలు, రామప్పకు వెళ్ళేటువంటి ఆ 22 మందితో కూడినటువంటి కంటెస్టెంట్స్ దాదాపు 5.5 గంటలు స్టే చేస్తారు. సో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మూడసల భద్రత కొనసాగుతుంది. అదేవిధంగా వారికి సంబంధించి ఆహారపు అలవాటు కాల నుంచి మొదలుకుంటే పూర్తిగా వాళ్ళు తిరిగి ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ గా టూర్ కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్లే వరకు కూడా పూర్తి స్థాయి లోపల 23 శాఖలకు సంబంధించిన అధికారులు వెంటే ఉండి పూర్తి స్థాయి లోపల ఈ టూర్ను విజయవంతం చేసేందుకైతే ఏర్పాటు చేసిన పరిస్థితి. మరికొద్ది గంటలనే సుందరి మల్లు కూడా ఓరుగల్లు అడుగు పెట్టబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్య, అయితే వేణు, ఇప్పుడైతే ఏదైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ముఖ్యంగా తెలంగాణ పర్యాటకానికి సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత లభించబోతుంది, రేపటి రోజున ఎంత ఇంపాక్ట్ పడబోతుంది అంటారు?
అంటే గతం నుంచి కూడా చూసుకుంటాం ఓరుగల్ అనేది కాకతీయ కళా వైభవానికి సంస్కృతికి ఒక పెట్టిన పేరు. సో ఈ యొక్క వరంగల్ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రధానంగా హెరిటేజ్ టూర్ లోపల వరంగల్లోని 1000 స్తంభాల ఆలయము, కిలా వరంగల్ కోట, అదేవిధంగా యునెస్కో గుర్తింపు రామప్ప ఆలయాన్ని కూడా చేర్చారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వెల్కమ్ చెప్తున్నటువంటి ఆలయం కూడా రామప్పకు సంబంధించినటువంటి కళాకృతులు, అదేవిధంగా వరంగల్ కాకతీయ కళా తోరణాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసి ఈ రెండు పూర్తి స్థాయిలో దాదాపు 8 శతాబ్దాల క్రితం నిర్మితమైనటువంటి ఒక కళాకృతులకు అప్పుడున్నటువంటి సంస్కృతికి ఒక కీలకమైన దశ అన్నటువంటి ఆ పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా చేయాలంటే ఈ యొక్క మిస్ వరల్డ్ కి సంబంధించిన హెరిటేజ్ టూర్ చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో అంటే ప్రస్తుతం వచ్చేటువంటి వివిధ దేశాలు, అమెరికా ఖండానికి సంబంధించిన, ఆఫ్రికాకు సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ప్రస్తుతం ఇక్కడికి రాబోతున్నారు. వీళ్ళందరికీ ఈ యొక్క సాంస్కృతిక వైభవం అనేది తెలిస్తే భవిష్యత్తు లోపల టూరిజం కూడా ఎంతో స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. మరోవైపు టూరిజం శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ హరిత హోటల్స్ వాళ్ళకి బస ఏర్పాటు చేస్తారంటే తెలంగాణ టూరిజం శాఖ ఏ స్థాయి లోపల టూరిజం డెవలప్ చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు చేస్తుందో, ఈ హరిత హోటల్స్ స్టే చేయడము, హరిత హోటల్స్ లోపల వారికి ప్రత్యేక వంటకాలు అందించడం, అదేవిధంగా వాళ్ళని రిసీవ్ చేసుకునే వరకు, అది తిరిగి వెళ్ళేటప్పుడు బహుమతులు ప్రదానం చేసి ఫోటోషూట్ తీసుకునే వరకు కూడా ప్రధానంగా టూరిజం శాఖ ఇందులోపల కీలక పాత్ర పోషిస్తుంది. అందులోనూ హెరిటేజ్ సైట్స్ ను వాళ్ళు సందర్శించే విధంగా ఏర్పాటు చేయడంతోనే వరంగల్ ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కీలకమైన వరంగల్ సంబంధించి టూరిజం శాఖ ఏ స్థాయి లోపల ఇక్కడ చాలా కీలకమైందనే విషయాన్ని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత కూడా టూరిజం శాఖకు కొంత ఆకర్షితులయ్యి వివిధ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ స్థాయి అందుకే ప్రైవేట్ హోటల్స్ కానీ ప్రైవేట్ సిబ్బందిని కానీ నియమించకుండా పూర్తిగా తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్ల లోపల నిమగ్నమైందంటే టూరిజాన్ని మరికొత్త పుంతలు తొక్కించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే అటు టూరిజం నిర్వహిస్తున్నటువంటి హరిత హోటల్స్ నే ఇందులో వేదికగా చేశారు. అదేవిధంగా హెరిటేజ్ సైట్స్ లోపల కూడా టూరిజం శాఖ కీలక పాత్ర పోషించబోతోంది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి టూరిజం శాఖ మరి కొత్త జవసత్వాలతో కూడా పురుషుల విశ్వవ్యాప్తమై టూరిస్టుల రాక కూడా పెరిగి ఒక ఆదాయం కూడా పెరిగే అవకాశం, ఆ వ్యూహంతోనే ప్రధానంగా ఈ రోజున మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంబంధించి హెరిటేజ్ టూర్ను కూడా పక్కా ప్లాన్ తో వ్యూహాన్ని అయితే అమలు చేసే పరిస్థితి. దీని తర్వాత కూడా మిస్ కంటెస్టెంట్లకు సంబంధించి టూర్ తర్వాత కూడా టూరిజం శాఖకు మరికొంత తాకిడైతే పెరిగే అవకాశం. సో ఆ ప్లాన్ తోనే ప్రస్తుతం ఈ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కూడా అదే విధంగా ముందుకెళ్తుంది. టూరిజం శాఖకు సంబంధించి కీలక అంశాలపై కూడా వాళ్లకు గైడ్స్ ద్వారా, వివిధ పుస్తకాల ద్వారా కంటెస్ట్ వివరించబోదు. అంటే దీంతోనే టూరిజం శాఖ తనకు సంబంధించిన ఒక కీలక ఘట్టం ఇందులోపల పోషిస్తున్న పరిస్థితి, అదే చర్చ కూడా జరుగుతూ ఉంది. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వరంగల్కు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. దీంతో పర్యాటకానికి మరింత ప్రచారం జరుగుతోంది. ప్రపంచానికి మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఇవాళ పర్యటన ఉండబోతోందని చెప్తూ ఉన్నారు.